పెద్దమ్మగారే స్వయంగా ఆవిడ్ని మీకోసం ఎంపిక చేశారు. మరి అమ్మగారి నిర్ణయం తప్పేలా అవుతుంది? కానీ మెజిషియన్, నీకు అంతా తెలుసు కదా. అజయ్ గురించి అన్ని నిజాలు నువ్వే స్వయంగా కళ్ళారా చూసావు కదా. చూసావా, చూడలేదా? చెప్పు, మరి అమ్మ నిర్ణయం కరెక్ట్ ఎలా అవుతుంది? అవి సార్, ఆవిడ మీ అమ్మ. ఆవిడ నాలాంటి పని మనిషి విషయంలోనే ఏ తప్పు జరగనివ్వనప్పుడు మరి మీరు ఆవిడ కొడుకు కదా. పైగా అందరికీ గతం ఉంటుంది కదా. బహుశా అజయ్ గారు కల్పన మేడంకి కేవలం గతమేమో. బహుశా ఆవిడ నిజంగానే మిమ్మల్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నారేమో. నీకు ఒంట్లో బానే ఉందా? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? తను నంబర్ 1 మాయలేడి ఆ కల్పన. నువ్వు మర్చిపోయావేంటి తను నీ విషయంలో ఏం చేసిందని? అవి సార్, మా ఇద్దరి బంధం చాలా వేరు. ఆవిడ నా యజమాని. ఆవిడ నా మీద కోపంగా ఉన్నారు. కానీ దాని అర్థం ఏంటి? ఆవిడ నాతో పాటు మీతో కూడా తప్పుగా ప్రవర్తిస్తారని కాదుగా. అరే నువ్వు మెజిషియన్, నువ్వు కూడా అమ్మలాగా ఆ నాగిని బుట్టలో పడిపోయావు. అయినా నేను ఒకటి చెప్తాను, జాగ్రత్తగా విను, బుర్రలో పెట్టుకో. ఆ నాగిని మనసులో నీ మీద ఎంత విషం ఉందో నువ్వు దాన్ని నీ మంచితనంతో ఎప్పటికీ అమృతంలా మార్చలేవు. నేను కేవలం ఒక విషయం చెప్పగలను, కొంచెం జాగ్రత్తగా ఉండు తనతో. మామ్, ఎలాగోలా ఈ 10 రోజులు గడవనివ్వు. అప్పుడు ఆ పిచ్చి పని మనిషి దుబాయ్ పంజరంలో బందీ అయిపోతుంది. అప్పుడు ఆ లూజర్ ఒక్కడి మిగులుతాడు. ఏ మేజిషియన్ వాడి లైఫ్లోకి రాదు. అప్పుడు చూడు మామ్, నేను వాణ్ణి నా చిప్పు కింద ఎలా తొక్కి పారేస్తాను. చౌదరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 25 ఏళ్ల చరిత్రలో ఇదే ఆ మొదటి ప్రోడక్ట్ అనుకుంటా. ఇంత తొందరగా ఎలాంటి సమస్యలు లేకుండా లాంచ్ అవ్వబోయేది. ఎంతైనా కష్టపడింది ఎవరు మరి? వెళదా? నాకేమనిపిస్తోందో తెలుసా? ఎప్పుడైతే మంచి మనసున్న మనిషి ఈ ఇంట్లో అడుగు పెట్టిందో అన్నీ చాలా మంచిగానే జరుగుతున్నాయి అని. పోనీలే, ఇప్పటికైనా చంద్రికాకకి అర్థమయ్యి ఉంటుంది. నీకు నిండు 100 ఏళ్ల ఆయుషమ్మా. నీ గురించి అనుకున్నావో లేదో, నీ బంగారు పాదం ఈ ఇంట్లో పడింది. నమస్తే మోహన్ అంకుల్. సంతోషంగా ఉండమ్మా. నమస్తే అంకుల్. సంతోషంగా ఉండు. నమస్తే అత్తమ్మా. చల్లగా ఉండమ్మా. చాలు చాలు. మా ఇంటి మహాలక్ష్మి, మాకు కాబోయే కోడలు. చాలా అందంగా ఉన్నావు. నీ అందానికి ఇంకాస్త వన్నె పెంచడానికి నేను నిన్ను ఈ రోజు ఇక్కడికి రమ్మన్నాను. ముంబై నుంచి స్పెషల్ మెహందీ ఆర్టిస్ట్ ని పిలిపించాను. అందరు సెలబ్రిటీస్ కి మెహందీ పెట్టారు. మరి మాకు కాబోయే కోడలి చేతికి వేరే ఎవరు మెహందీ ఎలా పెట్టగలరు? థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మా. అవిని వెతుకుతున్నావా? అవి తన గదిలో ఉన్నాడు. నువ్వు గెస్ట్ రూమ్ కి వెళ్ళు. అలాగే మెహందీ వాళ్ళని కలు. నేను అవినాష్ ని పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మా. యాండి, నాకు ఎప్పుడూ అనిపించేది ఒక కూతురుంటే బావుండేది, ఇల్లంతా కళకళ్లాడుతూ ఉండేది అని. కానీ చూడండి, మనకి కాబోయే కోడలు నాకున్న ఈ లోటుని కూడా తీర్చేసింది. నాట్ డన్ అమ్మా. మొత్తం కష్టపడేదేమో మేము, కానీ సక్సెస్ క్రెడిట్ మొత్తం మీరు మీ కోడల పాదాలకు ఇచ్చేయండి. ఇది అసలు కరెక్ట్ కాదమ్మా.
ఏంటమ్మా మీరు నన్ను ఇంత ఈజీగా ఎలా చదివేస్తారు? మీ ముందు నేను జోక్ చేద్దామన్నా కుదరట్లేదు, అన్నీ తెలిసిపోతున్నాయి. నానా నేను నీకు అమ్మని. ఇదే కల్పన అడుగు పెట్టడం వల్ల జరిగిన అద్భుతం. మొత్తం అందరూ నాటకాలు ఆడేస్తున్నారు, కానీ నేను ఒక్కదాన్ని మంచి మనసున్నదాన్ని ఇక్కడ కదా. కరిష్మా మేడం. వసు, కల్పన గెస్ట్ రూమ్లో ఉంది. ఆ, మ్, ఇది చాలా బాగుంది. ఇంతకీ నీకు కూడా పెళ్లి జరుగుతుంది కదా, కానీ నువ్వు ఇంత ఖరీదైన మెహందీ డిజైన్ అఫోర్డ్ అయితే చేయలేవు. ఒక పంచి మనసారా ఇదే చూసుకో. మ్? మేడం మీరు ఈ డిజైన్ వేసుకోబోతున్నారా? లేదు లేదు, అది అంత మంచిగా అనిపించట్లేదు. ఇప్పుడు చౌదరి కుటుంబ కోడలికి ఇంత గడ్డు కల వచ్చేసిందా? ఒక పని మనిషి మెహందీ స్టైల్ చెప్తుందా? ఆ? అసలు క్లాస్, స్టైల్, ట్రెండ్స్ గురించి నీకేం తెలుసు? ఏం తెలుసు నీకు? మేడం నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు వధువు, అది కూడా చౌదరి కుటుంబానికి. అందుకే మీ మెహందీ భిన్నంగా ఉండాలి కదా. అందరూ పెట్టుకునే డిజైన్ అది మీ చేతులకు అంత వన్నె తీసుకురాదు. అవును, ఇదే విషయం చంద్రిక మేడం కూడా చెప్పారు. చూస్తుంటే ఈ అమ్మాయికి చంద్రిక మేడం గురించి చాలా బాగా తెలుసు అనుకుంటా. నీ బుర్ర తెగ వాడుతూ ఉంటావు కదా, ఇప్పుడు పనితనం కూడా చూపించు. మరి నేను కూడా చూడాలిగా. నీకు కేవలం లోటుపాట్లు చెప్పడమే తెలుసా, లేక ఏమైనా చేయటం కూడా వచ్చా? మేడం నేను పెట్టుండేదాన్ని, కానీ నాకు వంటగదిలో చాలా పని ఉంది. చౌదరి కుటుంబానికి కాబోయే యజమాని ఆర్డర్స్. ఈ రోజు కిచెన్ కి నీకు సెలవు. రా. ఆ, ఇక్కడ కాదు, నీ ప్లేస్ లో కూర్చో. ఆ, చేతులకి కాదు, కాళ్ళకి. కనీసం కనిపించదు కదా. మీరు చేతులకు పెట్టడం స్టార్ట్ చేయండి. మేడం ఈ అమ్మాయితో పెట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? మేమే పెట్టేస్తాం కదా. నాకు నేర్పించకు. నోరు మూసుకొని నేను చెప్పినట్టు చేయండి. ఆ, ఏమైంది? కాళ్ళకి మెహందీ పెట్టడానికి సిగ్గుగా ఉందా? మాచర్ల వసుంధర సురపనిని తక్కువని ఫీల్ అవుతున్నావేంటి? ఆ? లేదు లేదు మేడం, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇందులో సిగ్గుపడే విషయం ఏముంది? మీరు నా దేవత కాబోయే కోడలు, ఈ ఇంటి మహాలక్ష్మి. మీ కాళ్ళకి మెహందీ పెట్టడం నా అదృష్టం.